దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ప్రియమైన వారలారా, యుగ సమాప్తిని గురించి యేసు శిష్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన వారిని ప్రోత్సాహపరుస్తూ ఈ వ్యాఖ్యానం చేశారు. నేడు యుద్ధ భూమిలో ఉన్నట్లున్న మనలను కూడా ఈ మాటలు ధైర్యపరుస్తాయి. చెదరిపోయిన మన కలల మధ్య మనం నిలబడి ఉన్న దేవుని యొక్క ఎన్నటికీ నశించని వ్యక్తిత్వము, సార్వభౌమత్వము మరియు వాగ్దానములలో మనం ఎప్పటికీ విశ్వాసమును కనుగొనగలం. ప్రియులారా, మన పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా మనము వాటిని నిరాశపూరితంగా ఎదుర్కొంటున్నప్పటికీ కూడా విశ్వాసముతో నిరీక్షణనే మనం ఎంచుకున్నప్పుడు ఆయన యొక్క శాశ్వతమైన వాక్కు, ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను గూర్చిన నిశ్చయతను మనకిస్తుంది. గనుక మారని దేవుని వాక్కును మనము నమ్మవచ్చును. అట్టి కృప, అట్టి నమ్మిక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.